హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశ కాంబినేషన్గా సాంబార్ తయారు చేసేద్దాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటమన్న తర్వాత కచ్చా పచ్చాగా దంచిన ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక చిన్న మామిడికాయకు పైన చెక్కు తీసి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాల తరుగు వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా పూర్తిగా మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకొని మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్మాషర్తో ముక్కలను స్మాష్ చేసుకోవాలి. కర్రీ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి. 1 గరిట ఇడ్లీ పిండిని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని నీళ్ళ కన్సిస్టెన్సీని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర తరుగు వేసి 1 టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.